కృష్ణా జిల్లా ఈడుపుగల్లు గ్రామంలో స్థల వివాదం ఒక ఘోర హత్యకు దారితీసింది. సొంత మామను విచక్షణారహితంగా కొట్టి చంపిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ధర్మేంద్ర తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పాల సాంబశివరావు అనే వ్యక్తి చిల్లర కొట్టు పెట్టుకునేందుకు వీలుగా తన స్థలంలో మట్టిని చదును చేస్తుండగా అతడి తమ్ముడి అల్లుడు బోలెం శ్రీనివాసరావుతో గొడవ మొదలైంది. ఈ వివాదం కాస్త పెద్దదై పరస్పర ఘర్షణకు దారితీయడంతో శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహంతో సాంబశివరావు ఛాతీపై ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి పరారైన నిందితుడు శ్రీనివాసరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మరుసటి రోజు సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంలో 17వ తారీఖు సాయంకాలం అక్కడ మట్టి సర్దుకోవటం, ఆ బిజినెస్ చేసుకునే చోట అనీవెన్గా ఉండటం వల్ల వీర్రాఘవమ్మ విడో భర్త లేడు, వాళ్ళ తమ్ముడు మరియు అల్లుడు కూడా ఈ శ్రీను బోలెం శ్రీను, అతను తండ్రి పేరు గోపాలం, బట్లపల్లి నుంచి వచ్చాడని వచ్చి వాళ్ళ అక్కకి సపోర్ట్గా ఆవిడ ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆ బల్ల దగ్గర మట్టి సర్దుతుంటే ఈ మన డిసీజ్డ్ అంటే చనిపోయిన సాంబశివరావు అతను ఏదో దాని గురించి మాట పెరిగి వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈ రెండు కుటుంబాల మధ్యన కూడా గతం నుంచి చిల్లర తగాదాలు ఎప్పుడు ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇద్దరు నైబర్గా ఉంటారు, పక్కనే కొట్లు పెట్టుకొని ఉండటం వల్ల వాళ్ళ మధ్యన కొంత వివాదం ఉంది.